నమస్తే అండి. సో ఇప్పుడు ఎలా అనిపించింది లారీ చాప్టర్ 1 బాగుంది. శ్రీకాంత్ రెడ్డిది? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో మీకు? ఆయన యాక్టింగ్ ఇంకా ఏం నచ్చింది? అన్ని బాగుంటాయని టోటల్ గా ఓకే, ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మరి శ్రీకాంత్ రెడ్డి గారిది? బ్రో కవ్య కొంచెం కింద పెట్టు. చాలా బాగుంది. అంటే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి కొంచెం అడల్ట్ కంటెంట్ చేసాడు, అంటే ఇప్పుడు ప్రాంక్లు అవి చేశారు కదా, సో సినిమా హీరోగా సెట్ అయ్యారు అనుకుంటారా మీరు? సెట్ అయ్యాడు. సెట్ అయ్యారా? మరి చూసినప్పుడు థియేటర్ లో బిగ్ స్క్రీన్ లో ఎలా కనిపించారు మరి శ్రీకాంత్ రెడ్డి గారు? బాగానే అనిపించాడు. బాగా అనిపించారు. సో కొంచెము రొమాన్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి సినిమాలో, సో మీకు నచ్చినాయి మరి ఆ కంటెంట్? అవన్నీ కామన్ కదండి. ఫ్యామిలీస్ అందరు చూడలేదని కొంచెం అంటున్నారు కదా. అది కామన్. అంటే ఫ్యామిలీస్ తో చూడొచ్చా మరి ఆ సినిమాని? చూడొచ్చు. చూడొచ్చు. అంటే సినిమాలో ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేశారు, మరి ఎలా ఉంది అనుకుంటున్నారు మూవీలో? ప్రెసెంట్ కి అయితే అన్నయ్య అయితే బాగానే చేశాడు. ఓకే, అంటే ఆ కాన్సెప్ట్ చాలా మందికి నచ్చలేదు, లారీ కాన్సెప్ట్ అనేది అని అంటున్నారు. సో డైరెక్షన్ అతనే అంటున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ అతను అంటున్నారు, సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయనే అంటున్నారు. సో సినిమా ఇటు అంత పడలేదు అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అంటూ ఏం లేదు, నాకైతే నచ్చింది. మీకు నచ్చింది. సో హీరోయిన్ గారు ఎలా చేశారు అనుకుంటున్నారు మరి? బాగుంది. సో కొన్ని సీన్స్ ఉన్నాయి, అడల్ట్ సీన్స్, అంటే కొన్ని కిస్ సీన్స్ ఉన్నాయి, బాగా టూ మచ్ ఉన్నాయి రొమాన్స్. సో చూసినప్పుడు మీకు ఇబ్బంది అనిపించాలి మరి థియేటర్ లో? అవన్నీ లైట్ తీసుకున్నాం, చూడలే, అవన్నీ పట్టించుకోలేదు, బాగా ఎంజాయ్ చేశారు సినిమా. అంతే. అంతే. సో క్లైమాక్స్ ఎలా అనిపించింది? వాళ్ళ ఫాదర్ ని రివీల్ చేసినప్పుడు సూపర్ గా అనిపించిందా? బాగుంది. సో లాస్ట్ కాపాడేది వాళ్ళ ఫాదర్ అని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? థ్రిల్లింగ్. థ్రిల్లింగ్ అనిపించిందా? సో మూవీ అవుట్ ఆఫ్ 5 కి రేటింగ్ ఎంత ఇస్తారమ్మా మరి? ఏమన్నా క్వశ్చన్? అదే లాస్ట్. ఓకే, హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మరి? చాలా బాగుందండి. కొత్త సినిమాలు ఇంకా చాలా తీయాలని కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుంది.